ప్రార్థన చేసుకుందాం చేతులెత్తి. ప్రభు మన మధ్యలో ఉండేలాగా పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో దేవుడు మన మధ్యలో ఉండి ఆయనకు మహిమ వచ్చేలాగా, దేవుని చిత్తం ఇక్కడ జరిగేలాగా, శత్రువులు బంధించబడేలాగా, గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చేలాగా, దేవుని కార్యాలు ఇక్కడ జరిగేలాగా, అన్ని విషయాల్లో దేవుడికి మహిమ వచ్చేలాగా, రావాల్సిన బిడ్డలు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేలాగా, వర్షాలు అవి రాకుండా కరెంట్ ఉండేలాగా ప్రార్థన అందరం చేద్దాం. మన ప్రార్థన ఆలకించి జవాబు వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ర 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 తండ్రి యేసయ్యా, మీరు మా మధ్యలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవ, తండ్రి అయిన దేవ, మీరు మా మధ్యలో ఉండండి. శత్రువులు బంధించండి, మా శత్రువులు బంధించండి. జీవాధిపతి నీకు మహిమకరంగా జరిగించండి నాయన. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, మంచి సాక్ష్యాల్లో, విశ్వాసంలో ముందుండేలా సహాయం చేయండి దేవా. విశ్వాసంలో ముందుండేలా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి సహాయం చేయండి ఆయన దేవా. సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. మీ దయా, జాలి, కనికరాలు ఉంచండి. గొప్ప కార్యాలు విడుదల చేయండి ప్రభా. ప్రార్థనలన్నీ ఆలకించి తిరిగి జవాబు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. పిల్లల్ని ప్రభా, పెద్దవారు, యవనస్తులు అందరినీ మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. పరిశుద్ధాత్మతో నింపండి. అందరూ కూడా ప్రభా అనుభవాలు గుండా వెళ్ళడానికి కృప దయచేయండి. మేము అనుభవాలు గుండా వెళ్ళడానికి కృప దయచేయండి. కరెంట్ ఉండేలా సహాయం చేయండి. వర్షాలు రాకుండా చేయండి. మీకు మహిమకరంగా ప్రతిదీ జరిగించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ అందరూ కూడా పాటల్లో ఎక్కిపోయి దేవుడు మనల్ని మరి చక్కగా అద్భుతంగా నడిపించాడు. ఇక ముందుకు కూడా ఆయన నడిపించాలి కనుక ఉత్సాహంగా మొదట వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకాత్మతో అందరూ కూడా పాటలు పాడుతూ చక్కగా నడిపించి అందరూ కూడా ఎక్కివించాల్సిందిగా కోరుతున్నాం. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు, వట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, వట్టి చూడా ప్రభుని. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు, వట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు, వట్టి చూడా ప్రభుని.
ప్రార్థన చేసుకుందాం. అందరం క్షమాపణ అడుగుదాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా, సహాయం చేయండి. జీవాధిపతి మీరు మా మధ్యలో ఉండండి. పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభా. ప్రతి తప్పుని క్షమించండి. మాటలు, తలంపులు, ఆలోచనలు అన్నిటినీ కూడా క్షమించండి. నీ సిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు నాయన. మా పాపాలన్నీ క్షమించండి. మీ దయగలిగిన హస్తం మా పైన ఉంచండి. దేవా, మమ్మల్ని నడిపించండి నాయన. మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. మీరు నడిపించండి. మీ మార్గాలు మాకు దయచేయండి. మా మార్గాలన్నీ చెరిపివేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మార్గాలు మాకు దయచేయండి. మీరు మాకు సహాయం చేయండి. మీరు నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిల్చుందాం. త్వరగా నిల్చొని రోజులాగా నిల్చోవాలి. ఇటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది. తెలుసు కదా, మార్నింగ్ దేవుడు ఆయన మాటల ద్వారా మాట్లాడారు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగేలాగా ఫస్ట్ ప్రేయర్లు అందరూ చేయండి. ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వచ్చి వెళ్తున్న వారికి దేవుని కాపుదల అన్నిట్లో దేవుడు సదుపాయం చేసి గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేసేలాగా, సంఘం ఎత్తబడేలాగా, అలాగే అనేక సంఘాలు కట్టబడాలా, ఆర్ఫనైజ్, విడో హోమ్స్ అనేక చోట్ల కట్టాలి, సేవ విస్తారంగా జరగాలి. మాకు ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలి. వీటి కోసం ఫస్ట్ ప్రేయర్ చేస్తారు. You were the word at the beginning, one with God the Lord Most High. Your hidden glory in creation, now revealed in you, our Christ. What a beautiful name it is. What a beautiful name
చూపి ఆదరించుమా. We praise you and worship you, Almighty God. Praise you and worship you. ఆఖరిగా Amen, Hallelujah, oh Yesaya, Hallelujah, Amen. Amen, Hallelujah, oh Yesaya, Amen, Hallelujah. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఉంచుదాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు నిలిచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు నిలిచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు నిలిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు నిలిచిపోలేనయ్యా. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన.
14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసుని వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటి దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మ్రొక్కిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ దేవుడు ముందునే ఉన్నారు, కానీ ఏం చేశాడు? ఆయన ఎదురుగుంటా ఉన్నారు, ఈయన కూడా నడిచి వెళ్తున్నాడు. కానీ గాలి పెద్దది వచ్చింది. మన జీవితాల్లో కూడా దేవునిలో వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుంది? మన జీవితాల్లో ఇటువంటి తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాన్లకు భయపడిపోయి చెదిరిపోయి ఆయన వైపు చూడడం మానేయకూడదు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన వైపు చూసిన వాడు ఏం చేశాడు? గాలి ఎప్పుడు వచ్చిందో కిందకు మునిగిపోతున్నాడు. అప్పుడు కేకలేస్తున్నాడు, ప్రభా రక్షించు 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 అని కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు ఆయన చెయ్యి పట్టుకొని అల్ప విశ్వాసి, ఏముంది పేతురుకి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని అడిగారు. అక్కడ ఆ మాట చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి మొత్తం అణిగిపోయింది. ఎప్పుడైతే ఆయన చెయ్యి పట్టుకున్నాడో మొత్తం తుఫాను ఆగిపోయింది. మన జీవితాల్లో సందేహం అనేది తీసేయాలి. ఆయన కనబడలేదు, ఏటండి మాటలు ఏంటంటే చదువుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం ఆయన దేవుడని, అంతే అని అనుకోకూడదు. అందుకే వారు హృదయం అట దూరంగా ఉందట బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో చెప్తారు, మత్తయి సువార్తలో చెప్తారు. వారి హృదయం ఎలాగ ఉందంటే ఇక్కడ ఉంది చూడండి, 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది? హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. అందుకే సందేహం వచ్చింది. ఆ గాలిని చూశాడనమాట, అంతే. భయంకరంగా వచ్చే ఉంటుంది, దాన్ని చూసి మునిగిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పరిస్థితులు చూస్తామో మునిగిపోతాం. ఆయన వైపు పూర్తిగా చూడాలి. ఏంటంటే పూర్తిగా ఆత్మ ప్రాణ శరీరాదులతో ఆయన చూడడం నేర్చుకోవాలి. వాక్యం మధ్యలో పెట్టుకోవాలి. వాక్యమే దేవుడు. మీకు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని అది పెట్టుకొని, నువ్వు దేవుడివి, నేను నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, నాకు జరిగించు నాకు జరిగించు నాకు జరిగించు నాకు జరిగించు, నేను సందేహించట్లేదు, దయతో నన్ను క్షమించు, అటువంటి మనస్సు అంటే తీసేయి ప్రభువా అని ప్రార్థన చేసి సందేహించుకుంటూ ఎప్పుడైతే అడుగుతారో అవి మీకు దొరుకుతాయి. ఇంకా ఎలా చేయాలి? రోమాపత్రిక చూసుకుందాం, 12వ అధ్యాయం 11-12 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరముల పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇయ్యుడి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారో ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే ఏంటండి? ఒక పని జరగాల, అది ఎవరి వల్ల అవ్వదు, మనుషుల వల్ల అవ్వదు. ఏం చేయాలి? మాట మాటకి అది చేసిందాకా కూడా ఏంటండి? అది చేసిందాకా కూడా వదలకూడదు. అది ఆసక్తి, శ్రద్ధ. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు పరిశుద్ధాత్మతో నింపబడి తీవ్రత గలవారై. తీవ్రత అంటే ఏంటి? ఎక్కువ ప్రార్థన. ఆ విషయం కొరకే ప్రార్థన చేయాలి. ఒక్కటే పెట్టండి, ఒక్క విషయం పెట్టండి, తెల్లవార్లు ప్రార్థన చేయండి. తెల్లారింటి జరగకపోతే మీరు అడగండి. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఒకసారి పట్టు వదలకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎలా చేస్తుంది? ఇదిగో ఇలాగే చేస్తుంది. దేవుని కార్యాలు మనం చూడాలంటే ఇలాగే చీకట్లో ఉంచుదాం అనుకుంటుంది, కానీ వల్ల అవ్వదు. దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా జరుగుతుంది, అయినా పాడతారు, అయినా వాక్యం చెప్తాము, అయినా దేవుడి పని ప్రార్థన చేస్తాము, అయినా వాగ్దానం తీసుకుంటాం, అయినా పని జరిగిపోతుంది. ఏమీ చేయలేరు. దేవునికి మహిమ వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు ఇక్కడ సందేహం అనేది ఉంచకూడదు. పట్టుదల కలిగిన ప్రార్థన,
తీవ్రత. ఏం చేయాలి? నేనైతే ఒక విషయం ఏదైనా పెట్టుకున్నానంటే, వంట చేస్తున్నా ప్రార్థన చేయమని చెప్తే అక్కడ అలాగ ఆపేస్తాను. ఆపేసి ముందు వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఒక్క నిమిషమే, మరలా వచ్చి ఆ పని చేస్తాను. అది అయిపోయిన దాకా మీరు అలా చెయ్యాలా? ఒక్క విషయమే. ఉద్యోగమా, లేకపోతే డబ్బు కావాలా, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయా, ఏ సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయా, తగాదాలు ఉన్నాయా, ఏమున్నాయా, ఏదైనా సరే ఒక్కటే పెట్టి ఆస్తమానం ఆస్తమానం ఆస్తమానం. చిన్నపిల్లడు ఏం చేస్తాడు? చాక్లెటీ 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 చాక్లెటీ, తర్వాత ఇస్తానంటే చాక్లెటీ 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 చాక్లెటీ. పొద్దున్న వెళ్ళిపోతాడు నాన్నతో, సాయంకాలం తెస్తాడంటే సాయంకాలం వచ్చారు రెడీగా ఉంటాడు. చాక్లెట్ తెచ్చావా? ఏమడగడు, చాక్లెట్ తెచ్చావా? మన పద్ధతి తండ్రి దగ్గర అలాగ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో విజయమే వస్తుంది. అలాగని శోధనలు రావు, బాధలు రావు అని నేను చెప్పను, వస్తాయి, భయంకరంగా వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే అంతకంటే మించి ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత శోధనో డబల్ 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 ఆశీర్వాదం. దాన్ని చూసుకొని ఇక్కడ అనుభవించడానికి సిద్ధపడాలి. బాధలకి, శ్రమలకైనా బాధలకైనా అనుభవించడానికి సిద్ధపడడం నేర్చుకోవాలి. నీతి వదలకూడదు, యథార్థతను వదలకూడదు, నిర్దోషంగా జీవించడం వదలకూడదు. ఈ విధంగా జీవిస్తూ దేవుని యందు మన గురిగాని ఉంటే తప్పకుండా మీకు కార్యాలు చూస్తారు, మీరు చూస్తారు. ఇలాంటి ఎన్నో జరిగాయి నా జీవితంలో, ఎన్నో జరిగాయి, దేవుడు చేశాడు. కాబట్టి ఆత్మ యందు పరిశుద్ధాత్మతో నింపబడి తీవ్రత, ఎలాగైనా నేను జయించాలి, ఎలాగైనా జయించాలి. ఏమైనా ఒక మనిషిని అడుగుతున్నారా మీరు? మనుషులను అడగలేదే. లేకపోతే అధికారులను అడుగుతున్నారా? రాజకీయ నాయకులను అడుగుతున్నారా? లేదా మీ భార్యని, మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు అడుగుతున్నారా? ఎవరిని అడగట్లేదు. నిన్ను చేసిన వాడు, నిన్ను చేశాడు, నీలో ఊపిరించినటువంటి ఆ దేవుడిని మీరు అడుగుతున్నారు. ఆయన చెయ్యికి మానేస్తాడా? మనలో తప్పులు ఉంటే అక్కడ జరగవు. మనం తప్పు చేస్తే ఓటమియే. ఏంటి తర్వాత ఇలా చెప్పారు, ఇలా జరిగిందంటే అక్కడ మనం ఏం చేయలేం. కాబట్టి మనం దిద్దుకోవడం నేర్చుకోవాలి, ప్రతి నిమిషం దిద్దుకోవాలి. మాట్లాడితే తప్పులు ఎక్స్ట్రా మాట్లాడేసి అందులో ఏదో ఒక తప్పు మాట వచ్చేస్తుంది. అందుకు విస్తారమైన మాటల్లో దోషము, హృదయంలో ఆలోచనలు ఏదో ఒకటి వచ్చేస్తుంది. కాబట్టి క్షమాపణ పెదాలతో చూసినప్పుడు తప్పు చూస్తే, ప్రభా క్షమించి, మా కళ్ళుతో పాపం చేశాము. దేవుడికి ఇష్టం ఉండదు మనం పరిశుద్ధులుగా ఉండడం ఇష్టం. అది మంచిదే కదా, మంచి మాట, మంచి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తీవ్రత తీవ్రత అలాంటప్పుడు ఏం చేస్తుంది తెలిసిన? పూర్తిగా పడుకోబెడుతుంది. విశ్వాసంలోకి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, ఎలాగైనా జయిస్తాను అనబోసరి నేను పడుకోబెడుతుంది. తెలిసింది నాకు. ఏంటి నువ్వు పడుకోబెడుతున్నావు, నేను ఇంకా ఎక్స్ట్రా చేస్తానని అప్పుడు ఏం చేయాలా? ఆ రోగంతోనే ప్రార్థన చేయాలి, పడుకోనే స్తుతించాలి, పడుకోనే చేయాలి. ఇంకా ఎక్కువ డబల్ 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 చేయాలి. ఈ రోగం ఇక్కడ పోతుంది, దేవుడు నిన్ను లేపుతాడు, అవతల విజయం వస్తుంది. ఇది చెయ్యకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంది. మన పట్ల కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప విడుదల మనకు రాబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు ప్రభా. మేమేమాత్ర పోరం నాయన, ప్రవాహంలాగా బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు నాయన, పరలోకపు మన్నా ఇచ్చి పోషించిన దేవుడు, 5 రొట్లు 2 చేపలను ఇచ్చి ప్రభా నాయన 5,000 మందికి పంచిన దేవుడు, 12,000 మందికి పంచిన దేవుడు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నాయన మహారాజా చేసిన దేవుడిని మేము నమ్ముకున్నాం. దేవా నాయన మా పట్ల విజయాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో ఉంచి ఆ విధంగా జీవించడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు 7వ దినం దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో అడగండి. ఈరోజు కూడా ప్రభా మాతో మాట్లాడండి తండ్రి. ప్రభా ఈరోజు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను పలానా సమస్య కోసం నాతో మాట్లాడని చెప్పి సిద్ధపడండి. చాలా తక్కువ సమయం ఉంది, దయచేసి త్వరగా సిద్ధపడి వాగ్దానం కోసం సిద్ధపడండి. Death could
స్థిరపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము లోకాశలమే చూడకుండా లోకస్తులకు చెడియకుండా లోకాశలమే చూడకుండా లోకస్తులకు చెడియకుండా నీ కృపలో నీవు జీవించుటకు బలపరచును స్థిరపరచును నా ప్రార్థనకు బదులీయుము. మరలా బలపరచు చెప్పాలి బదులీయుము లోకాశలమే చూడకుండా లోకస్తులకు చెడియకుండా లోకాశలమే చూడకుండా లోకస్తులకు చెడియకుండా నీ కృపలో నీవు జీవించుటకు బలపరచును స్థిరపరచును నా ప్రార్థనకు బలపరచును స్థిరపరచును నా ప్రార్థనకు బదులీయుము. కనుక ప్రతి ఒక్కరు కూడా అయ్యా నా ప్రార్థనకు బదులు అని చెప్పి పట్టుదల కలిగిన విశ్వాసంతో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. నీ ఆత్మతో నన్ను నింపు నన్ను స్థిరపరచు అని చెప్పి కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు ఏకీభించి 7 సార్లు ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏకీభించాల్సిందిగా కోరుతున్నాం. చేద్దామండి, ప్రార్థన చేద్దాం. అందరం చేద్దాము. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. మా కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. ఈ విషయాల కొరకు మా శత్రువులు మరి పట్టబడేలా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థనలు దేవుడు ఆలకించేలాగా, యవ్వనస్తులకు మంచి ఉద్యోగాలు, వివాహాలు, సొంత గృహాలు దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేస్తారు. ఈ విషయాల కొరకు ప్రార్థన చేస్తారు. అమూల్య కొరకు, రమేష్ కొరకు, ఇలా కొంతమంది కొరకు ప్రార్థన చేద్దాము. సంఘాన్ని అభివృద్ధిపరచండి దేవా, అభివృద్ధిపరచును ఆయన. లక్షల కోట్ల మంది ఇక్కడికి వచ్చి రక్షించబడి నీ రాజ్యంలో ఉండడానికి కృప దయచేయండి ప్రభా. పెద్ద పెద్ద మందిరాలు కట్టడానికి పరలోకం తెరిచి మీరు డబ్బు ఇవ్వండి, సహాయం చేయండి. అలాగే నాయన మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి దీవించండి. ఆరోగ్యాలు, అభిషేకం, ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా క్షేమం దయచేయండి, సహాయం చేయండి నాయన. చిన్న బిడ్డలు పెంచడానికి, విధవరాలు పెంచడానికి నాయన మీ పరలోకం తెరిచి సమృద్ధిని మాకు ఇవ్వండి. మంచి మంచి స్థలం కావాలి దయచేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు వందనాలు. నీ చిత్తము నా బిడ్డ జీవితంలో త్వరగా జరిగించండి దేవా. నీకు వందనాలు. అలాగే అమూల్యాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి. అనితాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు. రమేష్ ట్రాన్స్ఫర్ ఈ ఊరు వచ్చేలా సహాయం చేయండి. 6 బిడ్డలు కాపాడండి. ఇక్కడ ఉన్న యవ్వనస్తులకు ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు నాయన తండ్రి, ఆత్మీయ జీవితాలు, ఇల్లు లేని వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన తండ్రి, నాయన ఇంకో బిడ్డ నాయన తన నడువును ముట్టుకోండి, స్వస్థపరచండి నాయన మీరు ముట్టుకొని స్వస్థపరచండి. సైతాను క్రియలన్నీ యేసు నామములో బంధిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేయండి. ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగాలు నాయన మీరు అనుగ్రహించండి నాయన. ఆత్మీయ జీవితాలు దయచేయండి. పరలోకం వెళ్ళాలన్న ఆశ కలిగించండి. ఎడతెగని ప్రార్థన వారికి మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3వసారి చేద్దామని. మీ ఆజ్ఞలన్నీ ఆలకించేవారుగా తయారు చేయండి. మేము ఆలకించాలి, వారు ఆలకించాలి ప్రభా. అంతవరకు నీ పాదాలు పట్టుకునే భాగ్యం దయచేయండి. నీ రాకడలో ఎత్తబడ్డాను కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అమూల్యాన్ని ముట్టుకోండి, స్వస్థపరచండి నాయన. రమేష్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చేలా సహాయం చేయండి. వ్యతిరేకతను తీసివేయండి తండ్రి. నీకు వందనాలు. 6 బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి. అలాగే నాయన నీకు వందనాలు నాయన. సునీతాన్ని ముట్టుకోండి, బాగు చేయండి, అద్భుతం జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నాయన జాను ముట్టుకోండి, బాగు చేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆ 2 ఆడబిడ్డలు వారి ఆస్తులు వారు అమ్మేసి నాయన వారి చేతులకు డబ్బులు వచ్చేలాగా కుటుంబాల్లో రక్షణ ఇవ్వండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
లేచి అక్కడ 10 నిమిషాలు త్వరగా ఆరాధన చేద్దాం. సమయానికి మేము విడిచిపెట్టాలి కాబట్టి మేము పరిగెడుతున్నాం. అందుకని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. మహిమకి ఘనతకి అర్హుడమైన దేవ నీ నామానికి స్తోత్రం అని చెప్పి మా జీవితంలో చేయబోతున్న మేలు అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు అని చెప్పి ఆఖరిగా కృతజ్ఞతాస్తుతితో దేవుని సంతోషంగా మహింపరుస్తూ ఇక్కడ నుంచి మనం సెలవు తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా 2 చేతుల పైకి దేవుని ఆరాధన చేద్దాం. ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి, నవ్వుతూ ఆరాధన చేయండి, కళ్ళు తెరవకుండా చక్కగా నవ్వుతూ దేవుని స్తుతిస్తూ మహిమ ఘనతకు బిగరగా మహిమ ఘనతకు అలా ఉండాలి విశ్వాసం స్వస్థపరచుడు
హల్లెలూయా. 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 మంచి కాపరి మన దేవుడు. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నాం. ఎంత మంచి కాపరి యేసయ్యా ఊపిరి. ఎంత మంచి కాపరి యేసయ్యా ఊపిరి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. మహాపరిశుద్ధ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మా మధ్యలో మీరున్నారు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరున్నారు, మీ స్తోత్రాలు. బిడ్డలు క్షేమంగా వెళ్ళిపోయేలా సహాయం చేయండి. మీ దయాదాక్షిణ్యాలు, కృపాకనికరాలు ఉంచు నాయన. నాయన నీ గొప్ప శక్తితో నింపండి నాయన. తను మీ శక్తితో నింపండి. గొప్ప విడుదల అందరికీ మా ఇద్దరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి నాయన, దీవించి సహాయం చేయండి నాయన. నీ కృపలతో బలపరచండి నాయన. క్షేమంగా వెళ్ళిపోవడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇక్కడగా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుతున్నావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమంగా వెళ్ళండి. మీతో కూడా దేవుడు వస్తారు. ఆమేన్.